వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకప్పుడు 60 ఏళ్లలో వచ్చే మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు 20-25 ఏళ్ళకే వస్తూ ఉన్నాయి. ఏమంటే పై ఫ్లోర్కి వెళ్ళాలి అని అంటే లిఫ్ట్ వాడుతూ ఉన్నారు. ఏమన్నంటే నాకు మోకాళ్ళ నొప్పులు అంటూ ఉన్నారు. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఎందుకు ఈ భాగం మోకాలి భాగం అరిగిపోతూ ఉంది? అదేవిధంగా కొద్దిమంది గుజ్జు తగ్గిపోతుంది అంటారు మోకాళ్ళలో. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? హోమియోలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? మన బాడీలో బొక్కలు ఉంటాయి, ఎస్, బోన్స్ అంటాం మనం ఇంగ్లీష్ లో. అయితే ఈ బోన్స్ లో ప్రాబ్లం అవ్వడం కూడా ప్రాబ్లం అవుతుంది, లేకపోతే జాయింట్స్ లో ప్రాబ్లం అవ్వడం కూడా ప్రాబ్లం అవుతుంది. ఎస్. ఇప్పుడు జాయింట్ అంటే ఏంది? ఇప్పుడు 2 ఇటుకలు తీసుకున్నారు మీరు, దాని మధ్యలో సిమెంట్ వేసిండ్రు, దాన్ని ఒక దాని మీద ఒకటి పెట్టేసిండ్రు, అంటే మీరు ఏం చేసిండ్రు? అతికిచ్చిండ్రు. అది జాయింట్. అది ఇప్పుడు అది జరగదు. అవును. కానీ ఇంకోటి మీరు ఏం చేసిండ్రు అంటే, ఇప్పుడు డోర్ ఉంది, ఓపెన్ క్లోజ్ అవ్వాలి, అందుకే మీరు ఏం చేసిండ్రు? దానికి హింజెస్ పెట్టిండ్రు. హింజెస్ పెట్టడం వల్ల అది జాయిన్ అయింది, కానీ ఓపెన్ క్లోజ్ కూడా అవుతుంది కదా, మూవ్మెంట్ కూడా ఉంది దాంట్లో. అట్లనే మన బాడీలో 2 రకాల జాయింట్లు ఉంటాయి. ఒకటి మూవ్మెంట్ అయ్యే జాయింట్స్, ఒకటి మూవ్మెంట్ లేని జాయింట్స్. ఇప్పుడు మన ఫింగర్స్ ఉన్నాయి, ఇట్లా ఇట్లా చేయండి మీరు. అంటే ఏంది? ప్రతి బొక్కకి ఒక జాయింట్ ఉంది, అది ఏం చేస్తుంది? మూవ్ కూడా అవుతుంది మనం పని చేసుకోవడానికి. మన తల ఉంది కదా, హెడ్ ఉంది కదా, మన స్కల్ ఉంటది, దాంట్లో 22 బోన్స్ ఉంటాయి. 22 బోన్స్ ఉంటాయి, కానీ ఒకటే బోన్ జరుగుతుంది. అన్ని బోన్లు జరగవు, లేకపోతే మన తల ఇట్లా ఇట్లా అవుతుండే, అట్లా అయితే లేదు. ఓన్లీ ఒకటే బొక్క జరుగుతుంది. అదేంది? మన మ్యాండిబుల్ అంటారు. ఈ జా, లోవర్ జా, మనకు తినడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఇప్పుడు అందరికి సమస్య ఎక్కడొస్తుంది? మోకాల్లో వస్తుంది. దీంతో మనకి ఏం అర్థమైంది? మోకాల్లో నొప్పి ఉంటే అక్కడ ఏదో ప్రాబ్లం అవుతుంది, ఆ జాయింట్ లో ప్రాబ్లం అవుతుంది. కానీ యాక్చువల్ గా చూసుకుంటే ఓన్లీ ఆ మోకాల జాయింట్ లోనే కాదు ప్రాబ్లం, మన నడుము భాగంలో కూడా సేమ్ పెథాలజీ అవ్వచ్చు. సేమ్ రోగం మన నడుము భాగం ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. సేమ్ రోగం ఈ మన మ్యాండిబుల్ ఉంటది కదా, ఈ జా, లోవర్ జా, అక్కడ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎఫెక్ట్ అయితే మీరు చూడండి, కొందరికి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి తినేటప్పుడు ఇక్కడ నొప్పి అవుతుంది వాళ్ళకు. తినేటప్పుడు ఇక్కడ ఆర్థరైటిస్ ఉంది, ఇక్కడ కూడా ఆర్థరైటిస్ ఉంది కదా, ఇక్కడ కూడా ఆర్థరైటిస్ ఉంది. అంటే ఏంది? తినేటప్పుడు ఈ బొక్క నొప్పి అవ్వడం, మింగడానికి ప్రాబ్లం అవ్వడం, ఆ రేంజ్ వరకు పోవచ్చు. సో మూవ్మెంట్ అయ్యే జాయింట్లు ఉంటాయి, మూవ్మెంట్ లేని జాయింట్లు ఉంటాయి. తలనొప్పి అంత అనిపించదు, ఎందుకంటే మూవ్మెంటే లేదు కదా. కానీ అక్కడ కూడా ఆస్టియోఆర్థరైటిస్ రావచ్చు, ఎక్కడైతే మూవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, మన బొక్కల్లో ప్రాబ్లం అవుతుంది, మన జాయింట్లు ఏవైతే మూవ్ అవుతున్నాయి అక్కడే ప్రాబ్లం అవుతుంది. కానీ జాయింట్లు మొత్తం ఉన్నాయి బాడీలో, ఏ జాయింట్ లో మూవ్మెంట్ లేదు అక్కడ మనకు అనిపించదు, అంతే. సో మెడ నొప్పి ఉంది, మనకి అక్కడ ఆస్టియోఆర్థరైటిస్ అవ్వచ్చు. నడుము నొప్పి ఉంది, మనం కింద బెండ్ చేస్తాం, లేస్తాం, జాడు కొట్టుకుంటాం, అన్ని పనులు చేసుకుంటాం, ఏమైనా కింద పడితే అది లేపడానికి కింది కొంగుతాం, అక్కడ నొప్పి అవుతుంది. ఈ హిప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నొప్పి అవుతుంది, మోకాల్లో నొప్పి అవుతుంది. ఇక్కడ మోకాలు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ మోకాలు వీక్ జాయింట్ అంటారు దీన్ని. వీక్ జాయింట్ ఎందుకు అంటారు? ఎందుకంటే ఈ జాయింట్స్ లో ఎక్కువ స్ట్రెంగ్త్ లేదు. ఇప్పుడు ఇది స్ట్రాంగ్ జాయింట్ కాదు, కానీ ఈ జాయింట్ మీద మన బాడీ మొత్తం భారం పడుతుంది. బాడీ మొత్తం భారం పడడం వల్ల ఇప్పుడు మనిషి బక్కగా ఉన్నాడు అనుకోండి, ఇక్కడ వెయిట్ తక్కువ పడుతుంది కదా. అదే మనిషి ఫుల్ లా ఉన్నాడు, ఇంత ఉన్నాయి మన కాళ్ళు, ఒక్కొక్క కాళ్ళు ఇంత ఉంది, ఏమైతుంది? ఈ కాళ్ళు ఎంత లా ఉన్నాయి అంటే బాడీ ఎంత లా ఉంటది? ఒక 150 kgs మనిషి అనుకోండి, యాక్చువల్ వెయిట్ ఎంత ఉండాలి? 75 kgs ఉండాలి. డబుల్ అయింది. అంటే ఇద్దరు బరువు ఈ మోకాలు మోస్తున్నాయి. అప్పుడు ఏమైతుంది? ఇవి పాడైతాయి కదా. ఇవి పాడైతే ఏమైతుంది? నొప్పి స్టార్ట్ అవుతుంది. ఆ నొప్పి అక్కడితో ఆగదు. ఫస్ట్ ఏమైతుంది? కొంచెం ఏమైనా ఎక్కువసేపు నిల్చుంటే జర్రా నొప్పి అనిపిస్తుంది, అప్పుడు నొప్పి గోళీలు వేసుకోవడం స్టార్ట్ చేస్తాం. నొప్పి గోళీ వేసుకో, అరే తగ్గిపోయింది, మంచిగా ఉంది, ఒక 2-3 రోజులు అట్లనే పని నడుస్తుంది. మళ్ళీ మీరు చూడండి, చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు ఇంట్లో పని చేస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? నొప్పి అవుతుంది, నొప్పి అయితే ఏం చేస్తారు? పోయి ఒక సూది తీసుకొని వస్తారు. ఆ సూది తీసుకోవడం వల్ల ఒక వారం తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతారు,
మళ్ళా జర పెద్ద సూది తీసుకోవాలి అప్పుడు. అంటే డోస్ పెరుగుతుంది కదా, డోస్ పెరుగుతుంది. అట్లనే అయ్యి ఒక 2 years అయిపోయింది అనుకోండి. సూది తీసుకోకపోతే నొప్పి తగ్గదు. జర బలానికి ఇవ్వండి డాక్టర్, మంచి సూది ఇవ్వండి అంటారు. ఏమైతుందంటే ఈ 2 years లో ఏదైతే ఈ మోకాల్ది స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఇప్పుడు పైన ఒక బోన్ ఉంటుంది, కింద ఒక బోన్ ఉంటుంది, ఈ మోకాల స్ట్రక్చర్ ఉంటది కదా, అది పాడవడం అయితేనే ఉంటది లోపట. మనకు నొప్పి ఎందుకు అనిపిస్తలేదు? పెద్ద పెద్ద సూదులు తీసుకుంటున్నాం మనం, ఆ సూదులు తీసుకోవడం వల్ల నొప్పి తక్కువ అనిపిస్తుంది, కానీ ఇక్కడ అయ్యే డ్యామేజ్ జరుగుతూనే ఉంది. ఇక్కడ అయ్యే డ్యామేజ్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మనం డోర్ గురించి డిస్కస్ చేసినాం. ఈ డోర్ ఉంది, ఈ డోర్ కి మనం ఏం చేసినాం? ఇక్కడ హింజెస్ అటాచ్ చేసినాం. ఇక్కడ హింజెస్ అటాచ్ చేయడం వల్ల ఇది ఓపెన్ క్లోజ్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ డోర్ ఉంది కదా, కొత్తగా ఉంది డోర్, మనం ఇది సరిగా మెయింటైన్ చేసుకోకపోతే ఏమైతే చెదలు పట్టేస్తాయి మొత్తం. ఇక్కడ చెదలు పట్టేసి ఇక్కడ నుంచి మొత్తం పౌడర్ పడడం స్టార్ట్ అవుతుంది. అట్లనే ఇక్కడ పౌడర్ తయారైతుంది, పౌడరే తయారైతుంది, నిజంగా పౌడరే. అది ఈ బోన్ రబ్ చేసుకుంటాయి కదా, ఇప్పుడు ఇక్కడ కూడా ఈ డోర్ రబ్ చేసుకుంటుంది, ఈ ప్లాట్ఫామ్ తోటి డోర్ రబ్ చేసుకుంటుంది, అక్కడ పౌడర్ పడుతుంది. ఇక్కడ కూడా అట్లనే అవుతుంది. ఇక్కడ అట్లా అయి ఏమైతుంది అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అవుతుంది. ఇక్కడ ఆస్టియో ఆర్థరైటిస్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు అవుతుంది? వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, మనం సరిగా నడవకపోవడం వల్ల. ఇప్పుడు ఈ డోర్ అస్సలు వాడలేదు అనుకోండి, ఎప్పుడో ఒకసారి తీస్తున్నారు పెడుతున్నారు, వాటర్ అక్యుములేషన్ అవుతుంది. ఇక్కడ అట్లనే అవుతుంది కదా, ఇది కూడా అట్లనే అవుతుంది సరిగా మనం వాడకపోతే. లిఫ్ట్ ఎక్కుతాం, కింద దిగుతాం, మళ్ళీ బండి ఎక్కుతాం, మళ్ళీ ఆఫీస్ కాడ దిగుతాం, మళ్ళీ లిఫ్ట్ ఎక్కుతాం, మళ్ళీ ఫుల్ డే కూర్చొని ఉంటాం, సెడెంటరీ లైఫ్ స్టైల్. అది అట్లా అయిపోతుంది. అట్లా ఈ బొక్క పాడైతుంది. ఇప్పుడు మనం లెగ్ పీసులు తింటాం చికెన్ లో, ఏముంటాయి? అవి ఇవే జాయింట్లు ఉంటాయి అన్నమాట. సో అట్లా ఇవి పాడవుతాయి. ఇవి పాడవ్వడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ అయింది. ఇప్పుడు ఇక్కడ గుజ్జు ఉంటుంది, ఆ గుజ్జు పాడవుతుంది. అట్లనే ఇది ఒక్క రోజులో 2 రోజుల్లో కాదు, ఒక్కొక్కసారి 20 years. అంటే మీకు 40 years కి మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయంటే మీరు 20 ఏళ్ళ ఏజ్ ఉన్న చేసిన పాపాల వల్ల మీకు 40 years లో తెలుస్తుంది. అంటే 20 years అప్పుడప్పుడు జరిగేది కాదు, ఇది అప్పుడు తెలుస్తుంది మీకు. సో అట్లా మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఈ మోకాళ్ళకి మళ్ళా రీప్లేస్మెంట్ అంటారు. దీంట్లో పార్షియల్ రీప్లేస్మెంట్ అంటారు, కంప్లీట్ అంటారు, మళ్ళా పిఆర్పి అంటారు, టోటల్ నీ రీప్లేస్మెంట్. ఏమైతుంది అప్పుడు? మీరు ఒక్కొక్కసారి నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటారు. ఇప్పుడు ఇది దేవుడు ఇచ్చింది మనం, అవే మనం కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోలేకపోయినాం. మనిషి తయారు చేసింది ఎట్లా కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటాం? సో అప్పుడు ఏమైతుంది అంటే మీకు ఫ్యూచర్ లో మళ్ళీ నీ రీప్లేస్మెంట్ అవసరం పడవచ్చు, ఎందుకంటే మన బరువు అయితే తగ్గలేదు కదా. అండ్ ఒక్కొక్కసారి ఏమైతుంది, ఈ జాయింట్ మూవబుల్ జాయింట్, ఇప్పుడు దీనికి మళ్ళీ లిగమెంట్లు ఉంటాయి, ఆ లిగమెంట్స్ లో కూడా ప్రాబ్లం అయిపోతుంది ఒక్కొక్కసారి. అది జరుగుడే ఆగిపోతుంది. అది సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా ఒక్కొక్కసారి జరుగుడే ఆగిపోతుంది. అది ఎందుకు అవుతుంది? ఎవరైతే తయారు చేస్తాడు కదా దాంట్లోనే ఏదో డిఫెక్ట్ ఉంటది. మీరు కావాలంటే గూగుల్ కూడా చేసి చూడండి. కొందరికి 30 లక్షలు కూడా ఆ కంపెనీలు రిటర్న్ ఇచ్చినాయి, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ లోనే డిఫెక్ట్ ఉండే అన్నమాట. అయితే అట్లా కూడా అవుతుంది. అందుకే మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, మీకు 20 years స్టార్ట్ అయినాయి అంటే మీ వెయిట్ కరెక్ట్ ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. మీకు ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మీరు కరెక్ట్ ఆహారం తింటున్నారా లేదా చెక్ చేసుకోవాలి. మీరు టైంకి పడుకుంటున్నారా లేదా చెక్ చేసుకోవాలి. అట్లా చేసుకుంటే మనకు 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి ఈ ఆపరేషన్లు అవసరం పడదు. అండ్ బై ఛాన్స్ ఇవి పాడైనాయి అయినా మాకు ఏమైనా ఛాన్స్ ఉందా అంటే అది ఏంటంటే హోమియోపతి. అంటే మొత్తం ఈ బుక్కలు అరిగిన తర్వాత హోమియోలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే ఇప్పుడు పేషెంట్ ఏజ్ 50 అనుకోండి, 50 years కి మోకాలు ఎట్లా ఉండాలి? బై ఛాన్స్ గ్రేడ్ 4 ఉందనుకుందాం, ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి, వారం తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలి. మన దగ్గర ఎంతో మంది పేషెంట్ ఇట్లా వచ్చారన్నమాట. వారం తర్వాత ఆపరేషన్, నెల తర్వాత ఆపరేషన్, ఒక కాళ్ళ ఆపరేషన్ అయి ఇంకో కాళ్ళకి ఆపరేషన్ చేయించుకోవద్దు
అనుకునేటోళ్ళు కూడా వచ్చిండ్రు. ఓకే, వాళ్ళకి మనం ఏం చెప్తాం, ఇప్పుడు ఈ 20 ఏళ్ళకి ఎట్లయితే ఉంటది అట్లా అయితే కాదు. ఓకే ఓకే. ఎందుకు కాదు? ఎందుకంటే ఏజింగ్ ఇస్ ఏ ప్రాసెస్. ఏజింగ్ అంటే ఏంది, మనం ముసలోళ్ళం అవుతాం. మనం ఎందుకు చనిపోతాం? ఎందుకంటే మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని పాడవడం వల్లనే మనం చనిపోతాం. సో కొంచెం అయితే పాడవుతుంది. మీకు ఈ గ్రేడ్ 4 నుంచి మనం గ్రేడ్ 2 లేదంటే గ్రేడ్ 1కి తెచ్చుకున్నా మనకు చాలు. ఎందుకు? ఏ మనిషి కన్నా 50 ఏళ్ళు ఉన్నోనికి ఇప్పుడు నొప్పి అయితేనే మనం ఎక్స్రే తీస్తాం. నొప్పి ఉండకపోతే కూడా మీరు ఎక్స్రే తీస్తే ఎంతో మందికి గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటది. సో అక్కడ వరకు మనం తీసుకొని వచ్చినా చాలు కదా మనం. సో ఆపరేషన్ మనం అట్లా అవాయిడ్ చేస్తాం, పేషెంట్ కి ఇట్లా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇస్తాం. సూపర్ సూపర్ సార్, చాలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎందుకంటే మన చేతులారా మనం చేసుకునే పనులు ఇవన్నీ. అంటే మనం ఉండాల్సిన బాడీ కంటే ఎక్కువ వెయిట్ ఉండడం కావచ్చు, అదేవిధంగా ఎక్కువ అందరిది కూడా ఇప్పుడు కూర్చొని చేసే జాబ్లు అయిపోయాయి. మూమెంట్ లేకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. మొత్తానికి హోమియోలో అయితే అట్లాంటి సర్జరీ లేకుండా ఓన్లీ ఈ మెడిసిన్స్తోనే క్యూర్ చేసేయచ్చు. మీరు అన్నారు కదా ఇప్పుడు జాబ్లు అట్లా అయిపోయినాయి అనేసి. ఒక కాలంలో ఎట్లా అంటే మన జాబే మనకి ఎక్సర్సైజ్ లాగా ఉండే. ఇప్పుడు ఏమైపోయిందంటే అంటే మనం ఆ పని చేయడానికి మనకు పైసలు వస్తుండే. ఆ టైంలో వ్యవసాయం పోతుండే, అది జాబ్, దానికి మళ్ళా మనకు సంపాదన, మళ్ళా హెల్త్ కూడా మెయింటైన్ అవుతుండే. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మనకు డబ్బులు వస్తున్నాయి, ఆ జాబ్ మన హెల్త్ పాడు చేస్తుంది, మళ్ళా మనమే డబ్బులు కట్టి జిమ్ లా నడుస్తున్నాం, సైకిల్ దొక్కుతాం. అంటే మనమే పని చేయాలి, మనమే పైసలు కట్టాలి, అట్లా అయిపోయింది. సో అట్లా అవ్వకుండా ఉండాలంటే మనం 20 years నుంచి మన బాడీకి మనం కేర్ తీసుకోవాలి. మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వాలి. లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.